తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ కళ్యాణ్ సినిమాలపై ప్రత్యేకంగా పని కట్టుకుని హైప్ పెంచాలా? పవర్ స్టార్ అన్న పేరు సరిపోదా బొమ్మ రేంజ్ మారిపోవడానికి? అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ పై పని కట్టుకుని కాదు, ఏకంగా టైం దొరికిన ప్రతిసారి అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. తాజాగా నిర్మాత చెప్పిన మాటలతో గాల్లో తేలిపోతున్నారు అభిమానులంతా. ఇంతకీ అంతలా ఆయన ఏం చెప్పారో ఈ స్టోరీలో చూద్దాం. తన నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు అనేది ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్కు కూడా అర్థమైంది. అందుకే నెక్స్ట్ రాబోయే సినిమాల్లోనూ అవే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్. పొలిటికల్ ఇమేజ్ కాసేపు పక్కన పెట్టి తనలోని వింటేజ్ పవర్ ను బయటకు తెస్తున్నారిన. ఓజీతో ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ పెట్టిన పవర్ స్టార్ ఉస్తాద్తో అందరికీ విందు భోజనమే ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఇందులో పవన్ పోర్షన్ ఫినిష్ చేసి చాలా కాలమైంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అంచనాలు డబుల్ అయ్యాయి. డిసెంబర్లో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. అలాగే సినిమా 2026 సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పవన్ సినిమా అంటేనే హైప్ కామన్. అది చాలదన్నట్లు మేకర్స్ పని కట్టుకొని అంచనాలు పెంచేస్తున్నారు. ఇది పవన్ ఫ్యాన్స్ లైబ్రరీలో దాచుకునే సినిమా అవుతుందంటూ హరీష్ శంకర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు నిర్మాత రవిశంకర్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వింటున్నారుగా రవిశంకర్ ఏమంటున్నారో? ఉస్తాద్ విడుదలైన తర్వాత ఏ రికార్డు కూడా వదలకుండా అన్ని పవన్ పేరు మీదే ఉంటాయని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. డిసెంబర్ నుంచే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి ఓజీ మత్తు వదిలేలా ఉస్తాద్ మాయ చేస్తారా లేదా చూడాలిక. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.